ఈరోజు చల్ల బజ్జీల రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఆల్రెడీ కలిపేసిందే. అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మాత్రం వరిపిండి అనుకుంటాం కదా, వరిపిండి ఒక 2 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేసుకోండి. వేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. అండ్ దాంట్లో ఒక పించ్ ఆఫ్ మనకి ఇది ఉంటుంది కదా, తినే సోడా, అది కూడా వేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోండి, ఒక 10 మినిట్స్. దాని తర్వాత చూడండి, ఒక 10 మినిట్స్లోనే పిండి ఇంత చక్కగా తయారైపోతుంది. నేను వేస్తూ ఉంటే చూడండి ఎలా వస్తున్నాయో పునుకులు. ఈ బజ్జీలు చాలా బాగుంటాయి, మీరు ఈవినింగ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. ఇది పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. నేను ఆ చట్నీ రెసిపీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ విధంగా పైకి తేలుతూ వచ్చేస్తాయి మీకు ఈజీగా, చాలా ఈజీగా. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర స్టెయినర్ ఏదైతే ఉంటుందో దాంతో తిప్పుకొని తీసుకోవడానికి చక్కగా మీరు దాన్ని బాగా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. వేసేది ఇడ్లీ పిండితో అయినా కూడా చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే మనం క్రిస్పీగా రావడానికి వాడింది వరిపిండి అనమాట. వరిపిండి వేసుకుంటే నూనె కూడా తక్కువ లాగుతుంది, అలాగే మనకి క్రిస్పీనెస్ కూడా వస్తుంది అనమాట. చూడండి ఇలా. అంటే ఇంకో విషయం ఏంటంటే, మనం స్టవ్ హై మీద పెట్టేసి ఫ్రై చేసుకోకండి. ఆయిల్ కూడా బాగా వేడవసరం లేదు, హై లెవెల్లో హీట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీడియంగా ఉన్నప్పుడే మీరు బజ్జీ వేసుకొని దాని తర్వాత వాటిని ఇలా తిప్పుకుంటూ అలా స్లోగా మీరు ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అవి లోపల వరకు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆల్రెడీ నేను ఫస్ట్ వేసిన వాటిలో ఒక 4 ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి చూడండి. నేను అందుకే తీసేస్తున్నాను. సో మిగిలిన వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈజీగా తినేయచ్చు. మీకు వేసినప్పుడే ఎక్కువ టైం అని అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం అప్పుడే అయిపోయినాయా అని కూడా అనిపిస్తుంది. ఇలాగే ఒక వాయ అయిన తర్వాత ఇంకో వాయ, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు.